హలో అండి, నమస్కారం అందరికీ. ఈరోజు లంచ్లో గోంగూర మటన్ అండి. ముందు మటన్ని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలండి. మటన్ని ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత దింపేసి తర్వాత గోంగూరను శుభ్రంగా కడిగి కొద్దిగా వేయించుకోవాలండి. నూనెలో వేయించుకొని మిక్సీ పెట్టుకొని ఇందులో కలుపుకోవాలండి. ఇది గోంగూర మటన్లో చివరిలో పోపు పెట్టుకోవాలండి. ఉప్పు రుచికి తగినంత ఉప్పు అంతా సరి చేసుకోవాలండి. తీసుకొని చివరిలో ఇలా ఉంటుందండి గోంగూర మటన్. ఈరోజు లంచ్లో పుదీనా చట్నీ, గోంగూర మటన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గోంగూర నిలువ పచ్చడి పెడుతున్నానండి. గోంగూరని శుభ్రంగా కడిగి పొడి బట్టలో బాగా తుడుచుకొని తర్వాత ఎండలో ఒక 5 నిమిషాలు ఆరబెట్టి వేయించుకోవాలండి. మొత్తం వేయించుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, కొన్ని ఎల్లుల్లిపాయలు వేసి వేయించుకొని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని గోంగూర కూడా కలిపి మిక్సీ చేసుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలండి. తడి ఉంటే మళ్ళీ పాడైపోతుంది. ఇది నిలవ పచ్చడి, గోంగూర నిలవ పచ్చడి అన్నమాట. పోపు వేసుకోవాలండి చివరిలో. అన్నీ మిక్సీ పెట్టుకొని కలుపుకొని ఉప్పు తగినంత, రుచికి తగినంత ఉప్పు చేసుకొని వెల్లుల్లిపాయలు కట్టుకోవాలి, కలుపుకోవాలండి. బాగా 150 గ్రాములు వేయాలండి. ఒక 200 గ్రాముల గోంగూర ఆకు, 100 గ్రాముల మిక్సీ, 2 మిరపకాయలండి వేయించుకొని పొడి కొట్టుకోవాలి. మిక్సీ చేసుకోవాలి. ఇది 6 నెలల వరకు నిలవ ఉంటుందండి. ఇది బాగా చపాతీల్లోకి, దోశల్లోకి, ఇడ్లీల్లోకి, అన్నంలోకి బాగుంటుందండి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కాబట్టి ఇలా గోంగూర నిలువ పచ్చడి చేస్తున్నానండి. ఇంగువ కూడా కలుపుకోవాలండి. యాడ్ చేసేసి ఇందులో కలుపుకోవాలండి. గోంగూరలో నిలువ పచ్చి కాబట్టి నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలండి దీంట్లో.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.